శ్రీమాత్రే నమః. ఈ వారం నవగ్రహ స్థితి: వృషభ రాశి యందు శుక్రగ్రహ సంచారము, మిథున రాశి యందు రవికురుల సంచారము, కర్కాటక రాశి యందు బుధుని యొక్క సంచారము, సింహమందు కుజకేతువులు, కుంభమందు రాహువు, మీనమందు శనీశ్వరుని యొక్క సంచారం జరుగుతూ ఉండగా, ప్రత్యేకించి చంద్రుడు ఈ వారంలో కర్కాటక రాశి లగాయితూ తులారాశి వరకు ఆయన సంచారాన్ని కొనసాగించబోతున్నారు. మేషరాశి వారు ఈ వారం ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. వరుస విజయాలు సిద్ధిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఆత్మీయుల విషయంలో క్షమాగుణం అవసరం. వ్యాపార ప్రయత్నాలు కలిసొస్తాయి. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. మేషరాశి వారికి ద్వితీయ స్థానం ముందు ఉన్నటువంటి శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. స్వక్షేత్రం ముందు తృతీయ స్థానం ముందు రవి యోగిస్తూ ఉన్నారు. చతుర్థ స్థానం ముందు బుధుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి లాభస్థాన స్థిత రాహువు, అలాగే చంద్రుడు వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి వస్తూ ఉన్నాయి. ఏలినాటి శని దోషము, గురుబలం లేకపోవడము, పంచమ స్థాన స్థిత కుజుడు ఇవి ప్రతికూలమైనటువంటి గ్రహ సంపత్తి. అయితే ఈ వారంలో మెజారిటీ కొంత ఈ చిన్న గ్రహాలు కూడా కొంత ఎక్కువ సంఖ్యలో అనుకూలిస్తూ ఉండడం వల్ల మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. ప్రత్యేకించి వారం ప్రారంభంలో చంద్రుడు చతుర్థ స్థానం నందు సంచరిస్తూ ఉంటారు. ఆది సోమవారాల్లో ఉండేటటువంటి గ్రహస్థితులు కొంత అస్తవ్యస్తంగా ఉంటాయి. అంటే ఏంటి అర్థం కాకుండా ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలో కొంత తెలియకుండా జాప్యంతోటి కొంత బద్ధకంతోటి ముందుకు వెళ్లేటటువంటి పరిస్థితులు ఉంటాయి. పంచమ స్థాన స్థిత చంద్రుడు అనగా మంగళ బుధవారాల్లో ఉండేటటువంటి గ్రహ సంపత్తి సైతం చంద్రబలం తక్కువగా ఉంటూ మిగతా గ్రహాల తాలూకు ప్రతికూలతలు కూడా అనుభవింపజేసేలా చేస్తుంది. అయితే ఇక్కడ బుధవారం లగాయత్తు అంటే వారం మధ్య నుండి ఉండేటటువంటి గ్రహ సంపత్తి మాత్రం మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. చంద్రబలం పెరగడం, అలాగే శుక్రుని యొక్క స్థితి, మరి ముఖ్యంగా శుక్రుడు ఆధిపత్యాన్ని వహించేటటువంటి వారము, అలాగే ప్రత్యేకించి రాహు అనుకూలంగా ఉండడం వల్ల ఈ వారం చివరిలో ఉండేటటువంటి పరిస్థితులు మాత్రం ఈ రాశి వారికి బాగున్నాయి. అనగా ఆర్థికాభివృద్ధిని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, మానసిక ప్రశాంతతను సూచించేటటువంటి ప్రతి అంశము కూడా బుధ గురువారాల దగ్గర నుండి ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నది. అప్పటి వరకు కూడా కొంత ఒత్తిడి ఉంటుంది. మానసికమైనటువంటి ఆందోళన ఉంటుంది. అటు కుటుంబపరంగా గానీ, ఉద్యోగపరంగా గానీ ఈ వారంలో మొదటి 4 రోజులు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి ఈ గ్రహ సంపత్తి ప్రత్యేకించి అటు గురుబలం తగ్గడం వల్ల ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉండడం, కుటుంబపరమైనటువంటి ఒత్తిడి ఉండడం, అయితే కొంత ఖర్చు కూడా ఈ వారంలో కనపడుతుంది. నూతన వాహనాలు గాని లేదా గృహోపకరణాలకు సంబంధించినటువంటి వాటి కొనుగోలుతోటి ఈ వారం ముందుకు వెళ్తుంది. మొత్తం మీద కొంత సానుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. పంచమ కుజకేతులు వారు అగ్రెసివ్ గా ఉండేటటువంటి స్థితి ఉంటుంది. అంటే ఏదైనా కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రాశి వారు అదొక విషయాన్ని ఈ వారం మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటే మరిన్ని మంచి ఫలితాలు సాధించవచ్చును. ఈ వారంలో మేషరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికి శనీశ్వరుని యొక్క ఆరాధన, ప్రత్యేకించి ఈశ్వరుని యొక్క ఆరాధన అయినా చేయవచ్చును. ఆయనకు సంబంధించిన స్తోత్ర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. మేషరాశి వారికి ఈ వారం కలిసి వచ్చేటటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణం లేత ఆకుపచ్చ రంగు. వృషభ రాశి వారు ఈ వారంలో లాభాలను అందుకుంటారు. శుభాలు జరుగుతాయి. గృహ యోగం ఉంది. ప్రారంభించిన పనుల్ని వాయిదా వేయకండి. వివాదాలకు దూరంగా ఉండండి. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలకు ఆస్కారం ఉంది. సున్నితంగా వ్యవహరించండి. ఉద్యోగ బాధ్యతల్ని నమ్మకంగా నిర్వర్తించండి. డబ్బును వృధా చేయకండి. వృషభ రాశి వారికి ఈ వారం రాశ్యాధిపతి శుక్రుడు జన్మరాశి యందు యోగించడం అనేటటువంటిది ఒక మంచి స్థితి. అలాగే ద్వితీయ స్థానం ముందు గురుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి లాభస్థాన స్థిత శనీశ్వరుడు గాని, దశమస్థాన స్థిత రాహువు గాని, ఈ వారంలో చంద్రబలం గాని ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి బలాలుగా చెప్పవచ్చును. ప్రతికూలమైనటువంటి గ్రహస్థితుల్లో భాగంగా అర్ధాష్టమ కుజుడు, ద్వితీయ స్థాన స్థిత రవి ఈ 2 గ్రహాలు మాత్రం కొంత ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ప్రత్యేకించి కంటికి సంబంధించినటువంటి సమస్యలు, అలాగే కొంత అర్ధాష్టమ కుజుడు కుటుంబపరమైనటువంటి విషయాల్లో కుటుంబ సభ్యుల మధ్యలో వాదోపవాదాలు కలిగించేటటువంటి విధంగా ఈ వాక్ స్థానంలో ఉన్న రవి, కుటుంబ స్థాన స్థిత రవి, అలాగే చతుర్థ స్థాన స్థిత రవి కుటుంబ విషయాలను ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటారు. ఇది ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏవైతే ముఖ్య విషయాలు ఉన్నాయో, ఏవైతే క్రియాశీలకమైనటువంటి విషయాలు ఉన్నాయో వాటిలో మీ జోక్యం గాని, మీ ఆలోచన గాని లేదా మీ ఐడియా ఏదైతే ఉన్నదో వాటిని కుటుంబ సభ్యులు ఒప్పుకోరు. అది ప్రధానంగా మీ ఇగోని హర్ట్ చేస్తుంది. అంటే మానసికంగా మిమ్మల్ని కొంత ఇబ్బంది పడుతుంది. ఇగో ప్రాబ్లమ్స్ అంటే చిన్న వాటిని ఎక్కువగా పట్టుకోవడం, కొన్ని వాటిని వదిలేసే పరిస్థితులు ఉంటే చక్కగా వదిలిపెట్టి ముందుకు వెళ్ళండి. ముఖ్యమైనటువంటి వాటినే పట్టుకుంటూ ఉండండి. ప్రతి దాంట్లోనూ మనం చెప్పిందే నెగ్గాలి అనేటటువంటి ధోరణి మాత్రం ఈ వారం పనికిరాదు. అలాగే కుటుంబ సభ్యులతోటి ఎంత వీలుంటే అంత తక్కువగాని కొంత వాదనలు గాని లేదా మాటలు గాని మాట్లాడుతూ ఉండండి. ఎందుకంటే వాళ్ళు కొంతవరకు ప్రతికూలంగా మాట్లాడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మాట పెరిగి మరలా అది ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాటపరమైనటువంటి పట్టింపులు రావడానికి అవకాశం ఉంది.
కాబట్టి కొంత పట్టు విడుపుగా వృషభ రాశి వారు మెలుగుతూ ఉండాలి. ఉద్యోగపరమైనటువంటి విషయాలు గాని, వ్యాపారపరమైనటువంటి విషయాలు గాని ఇవేవీ కూడా ఈ వారం అంత ఇబ్బందికరంగా లేవు. ప్రత్యేకించి మీకు కావాల్సినటువంటి వెసులుబాటు అంతా కూడా వాటిలో దొరుకుతూనే ఉంటుంది. ఫలానా ముఖ్యమైన పని ఉంది, మనం ఉద్యోగపరంగా సరే ఇప్పుడు మనం సెలవు పెట్టుకొని వెళ్ళాలి అంటే మీకు సెలవు లభిస్తూ ఉంటుంది. అలా అటు మీ యాజమాన్యం గాని లేదా మీ వ్యాపార పరిస్థితులు గాని మీకు సానుకూలంగా ఉంటే మీ పర్సనల్ లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకునేటటువంటి విధంగా ఈ గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. కొంత స్వార్థపూరితమైన చర్యలు కూడా ఉంటాయి. అంటే కేవలం మీకోసమే మీరు చేసేటటువంటి పనులు, విషయాలు ఇవన్నీ కూడా ఈ వారంలో కనపడుతూ ఉంటాయి. నిజానికి అదేమీ కూడా అంత తప్పు కాదు. స్వార్థం కొంతవరకు మంచిదే. అలాగే ప్రత్యేకించి ఈ వారంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు కూడా కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. వారం మధ్య నుండి కూడా గ్రహస్థితి బాగున్నది. మొదటి 3 రోజులు మాత్రం కొంత మానసికమైనటువంటి ఒడిదుడుకులు ఉన్నాయి. వాటిని దాటగలిగితే ఈ వారం అంతా కూడా మంచి ఫలితాలు వస్తాయి. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే ఎక్కువగా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో వృషభ రాశి వారికి కలిసి వచ్చేటటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5. అదృష్ట వర్ణం తెలుపు. మిథున రాశి వారికి ఈ వారం అదృష్ట యోగం ఉంది. వ్యాపారంలో ఖాతాదారుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగులు యాజమాన్యం ప్రశంసలు పొందుతారు. ఏకాదశ యోగం సంపదల్ని పెంచుతుంది. కొత్త వ్యాపార నిర్ణయాలు లాభదాయకం. చెడును అతిగా ఊహించుకోవద్దు. వారాంతంలో శుభం జరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మిథున రాశి వారికి ఈ వారం ప్రత్యేకించి కుజుడు ప్రధానమైనటువంటి గ్రహము. ఆయన తృతీయ స్థానం ముందు యోగిస్తూ ఉండడం వల్ల మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా కూడా బాగుంటుంది పరిస్థితి. అది మీరు గమనించండి. గత 2 వారాలుగా పరిస్థితుల్లో మార్పును ప్రత్యేకించి జూన్ 7వ తారీఖు దాటిన తర్వాత మిథున రాశి వారికి కొన్ని పాజిటివ్గా ఏదైనా జరగటానికి ఎక్కువగా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. కేవలం కుజుడు ఏకఛత్రాధిపత్యంగా ఆయన తృతీయ స్థానం ముందు అర్ధలాభము, ధాన్యలాభము, ధనలాభము అంటే అనుకున్నవన్నీ కూడా కొద్దిగా పాజిటివ్గా ముందుకు వెళ్ళడానికి, ఏదైనా అనుకోని ఖర్చులు వస్తే సమయానికి చేతుల్లో డబ్బులు ఉండడానికి, కొన్ని విషయాల్లో సాహసోపేతంగా ముందుకు వెళ్ళడానికి ఇలా కుజుడు తృతీయ స్థానం ముందు చాలా గొప్పగా ఉపకారి. ఆయన గొప్ప ఉపయోగపడేటటువంటి గ్రహం. దాంతోపాటు బుధుడు రాశ్యాధిపతి యొక్క బలం కూడా ఉన్నది. ద్వితీయ స్థానం ముందు బుధుడు లౌకికమైనటువంటి గ్రహం. ఆయన వాక్స్థానంలో యోగిస్తే చాలా విషయాలు, చాలా దూరం వెళ్ళవలసినటువంటి విషయాలు కేవలం మాటల ద్వారానే సద్దుమణిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి. చాలా తెలివిగా మాట్లాడేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా బుధుడు చాలా యోగించేటటువంటి గ్రహం. ధనస్థానం ముందు ఉన్న రాశ్యాధిపతి ఆర్థిక లాభానికి ఉపయోగపడతారు. పలానా ఉద్యోగం మారాలి అంటే, కొత్త ఉద్యోగంలో ఏదైనా శాలరీ పెరిగేటటువంటి విధంగా ఇలా మిథున రాశి వారికి ఈ కుజబుధులు ఇద్దరు కూడా చాలా యోగ్యమైనటువంటి గ్రహాలు. 2-3 స్థానాల్లో యోగిస్తూ, చంద్రుడు మిగతా స్థానాల్లో యోగిస్తూ, మొన్నటి వరకు శుక్రుడు లాభస్థానంలో యోగించినప్పుడు లోటు లేకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ గోచారం అన్నది ఒక వారం రోజుల స్పాన్లో ఎన్ని గ్రహాల తాలూకు అనుకూలతలు ఏ రోజుల్లో వస్తాయి అన్నది పట్టుకోవడం చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి అది బాగుంది అంటే బాగుంటుంది, బాగలేదంటే బాగా ఉండదు అని స్పష్టంగా తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైనా మిథున రాశి వారి గ్రహస్థితి బాగున్నది. జూన్ 7వ తారీఖు దగ్గర నుండి బాగున్నది. ఇది కొంతకాలం ముందుకు కొనసాగుతూ ఉంటుంది. అప్పటి వరకు ఆర్థికపరమైనటువంటి, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పడుతూనే ఉంటాయి. అలాగే వృత్తి వ్యాపారాల్లో ఎదుగుదల ఉంటుంది. రుణ బాధలు తగ్గుతాయి, శత్రు బాధలు తగ్గుతాయి. ఈ విషయాలన్నీ కూడా చక్కగా పాజిటివ్ గానే కనబడుతూ ఉన్నాయి. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మిథున రాశి వారికి ఈ వారం కలిసి వచ్చేటటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1. అదృష్ట వర్ణం లేత ఎరుపు రంగు. కర్కాటక రాశి వారు ఈ వారం మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి. చిన్నపాటి అవరోధాలు ఎదురైనా అధైర్యపడకండి. కొన్నిసార్లు మౌనమే ఉత్తమం. ఏ విషయంలోనూ ఒంటరి ప్రయత్నాలు వద్దు. సంప్రదింపుల్లో ఆత్మీయులను భాగస్వాములు చేయండి. కొద్దిపాటి అవాంతరాలు ఎదురైనా మనోబలంతో వ్యవహరించండి. వృధా వ్యయాల్ని నివారించండి. కర్కాటక రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. గత వారంలో ఏ గ్రహం తాలూకు అనుకూలత లేదు. 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ వారంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. ఈ వారంలో చంద్రుడు యోగిస్తూ ఉన్నారు. లాభస్థాన స్థిత శుక్రుడు అలాగే చంద్రబలం వారంలో ప్రధానంగా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి విషయాలు. అంటే మిగతా గ్రహాలు ఉదాహరణకి ఈ రాశి వారికి ఉన్నటువంటి పాపార్కలము అనగా వ్యయముందు రవి, ద్వితీయ స్థానం ముందు కుజుడు కొంత ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహ సంపత్తి. అష్టమ రాహువు అలాగే భాగ్య శనీశ్వరుడు కొంత ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహస్థితులు. అయినప్పటికీ కూడా శుక్రచంద్రుల యొక్క కొంత అనుకూలత వాటి తాలూకా ఫలితాలు కొంత ఉపశమనాన్ని కలుగజేస్తాయి. ఉదాహరణకు ఏదైనా బాగా విపరీతంగా కష్టపడి పనిచేస్తూ ఉన్నప్పుడు ఏదైనా ఒక సపోర్ట్ దొరకడం, మీ యొక్క కష్టంలో ఇతరులు కొంత భాగస్వామ్యాన్ని వహించడం లేదా వారి యొక్క సపోర్ట్ ద్వారా ఏదైనా ఒక పనిని అంత కష్టపడకుండా పూర్తి చేయగలగడం. ఇక్కడ మాట సాయం కావచ్చు, ధన సాయం కావచ్చు,
లేదా ఆలోచన రూపేణ సహాయం కావచ్చు. ఏదో ఒకటి మీకు ఆ సహాయం అందేటటువంటి పరిస్థితులు. కొంత గందరగోళమైనటువంటి వాతావరణం, అంటే ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియనటువంటి సందిగ్ధత నుండి కొంత ఎవరైనా మనకి అనుభవజ్ఞులు ఏదైనా ఒక మంచి మాట చెప్తూ ఉండడం, ఇలా ఏంటి అంటే గత వారాలతో పోల్చుకుంటే కొంత ఊరట లభించేటటువంటి పరిస్థితులు, కొంత ఉపశమనం దిశగా వెళ్లేటటువంటి పరిస్థితులు ఈ కర్కాటక రాశి వారికి ప్రధానంగా కనపడుతున్నాయి. అయితే ఆర్థికపరమైనటువంటి విషయాలు కానీ, ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కానీ గత వారాల్లో ఏ విధంగా అయితే ఉన్నాయో అదే మాదిరిగా కొనసాగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకించి ద్వితీయ స్థానం మందు కుజకేతువులు కలిసి ఉన్నప్పుడు మాట పట్టింపులు చాలా ఎక్కువగా వస్తాయి. మీ గురించి మీరు కాకుండా ఇతరుల కోసం ఖర్చు పెట్టేటటువంటి డబ్బు ఎక్కువగా ఉంటుంది. అలాగే అనవసరంగా ధననష్టం అనేటటువంటిది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఏదైనా ఒక గమ్యం పెట్టుకున్నప్పుడు దాన్ని రీచ్ అవ్వాల్సినటువంటి టైంలో రీచ్ కాకుండా చాలా ఇబ్బందులు పాలయ్యి ఏదో రకరకాలుగా శారీరకమైనటువంటి శ్రమను అనుభవించేటటువంటి పరిస్థితులు కూడా కర్కాటక రాశి వారిలో ఉంటాయి. ఇవన్నీ దీనివల్ల అటు అష్టమంలో ఉండేటటువంటి రాహు ప్రత్యేకించి 4 కాల జంతువుల వల్ల సమస్యలు, ఒక భయం, అమ్మో ఇలా రోడ్డు మీద వెళ్తుంటే కుక్క మీద పడుతుంది, అది కరవదు కానీ కరిచినంత పనిచేస్తుంది. అలాగే ఏదైనా విషపూరితమైనటువంటి జంతువులు కనపడుతూ ఉండడం, వాటి వల్ల మనసు కొంత భయానికి లోనవుతూ ఉండడం, అవి మిమ్మల్ని ఏం చెయ్యవు కానీ ఏమన్నా చేస్తాయేమో అనేటటువంటి భయమే చాలా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. అటువంటి భయాలకు కూడా ఈ గ్రహస్థితి కారణం అవుతుంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సమస్యలు ఏవీ లేవు, కానీ వస్తాయేమో అనేటటువంటి భయం మాత్రం వెంటాడుతూ ఉంటుంది. ఇదంతా మానసికంగా రాహువు కల్పించేటటువంటి మాయ కాబట్టి దాని నుండి ఎప్పటికప్పుడు బయటపడడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడూ కూడా భయపడకండి, మానసికంగా ధైర్యంగా ఉండండి. ముఖ్యంగా ఆంజనేయ ఆరాధన అధికంగా చేయండి. వీలున్నంత వరకు ఆదివారం నాడు రాహుకాల సమయంలో మినపప్పుతో చేసినటువంటి పదార్థాలు ఏవైనా సరే దానం చేయండి. తత్ఫలితంగా మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. కర్కాటక రాశి వారికి ఈ వారంలో కలిసి వచ్చేటటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణం తెలుపు. సింహరాశి ఉద్యోగులకు ఉత్తమ సమయం. లక్ష్య సాధనలో స్పష్టత వస్తుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. దాంతోపాటే ఖర్చులు ఉంటాయి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగేయాలి. వ్యాపారం పట్ల మరింత శ్రద్ధ అవసరం. అపార్థాలకు ఆస్కారం ఇవ్వకండి. సింహరాశి వారికి జన్మరాశి అందే కుజకేతువుల యొక్క సంచారము, అష్టమ శనీశ్వరుడు, సప్తమ రాహువు ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టేటటువంటి విషయాలు. అయితే ఈ రాశి వారికి ప్రస్తుతం దశమ స్థానమందు శుక్రుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే ఏకాదశి మందు రవి గురుల యొక్క ఆనుకూల్యత, అలాగే చంద్రబలం ఇవి ప్రధానంగా యోగించేటటువంటి గ్రహాలు. అయితే ఈ గ్రహ సంపత్తి వల్ల ఎప్పుడూ కూడా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, అంటే ఉదాహరణకు కుజుడు ఉన్నారు. ఆ కుజుడు ఏదైనా కొంత గాయాలు కావడానికి, అంటే ఎప్పుడూ లేదు, ఏదైనా చిన్న చిన్న గాయాలు అవుతూ ఉంటాయి. రక్తం కనబడుతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలు, ముఖ్యంగా అప్పటికప్పుడు ఏదైనా నరాలు పట్టేస్తూ ఉండడం, నడుము పట్టేస్తూ ఉండడం, గ్యాస్ట్రిక్ సమస్యలు రావడం, స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం, ఇటువంటివి ఏవైనా ఈ కుజ సంబంధమైనటువంటివి లేదా శని సంబంధమైనటువంటివి అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటి నుండి రవి త్వరితగతిని రికవరీ అయ్యేలా చేస్తారు. ఇక్కడ ఉపద్రవాన్ని తగ్గిస్తారని చెప్పట్లేదు, ఆయన రికవరీ గమనిస్తారు. ఏదైనా కులాచారాలను పాటించడానికి, ఏదైనా శుభకార్యక్రమాలు జరపడానికి, అలాగే ఏదైనా గురుబలం పెరగడానికి, మన గురువుల యొక్క అనుగ్రహం మన మీద ఉండడానికి ఈ సింహరాశి వారందరికీ అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా ఒక పని స్పీడ్గా అయిపోవాలి అనుకునేటటువంటి మనస్తత్వం గల సింహరాశి వారికి ఈ గ్రహస్థితి నిజంగా చాలా ఇబ్బంది. ఎందుకంటే ప్రతి పని చాలా ఆలస్యంగా సాగుతూ ఉంటుంది. పలానా పని పలానా టైంకి అయిపోతుందని ఎస్టిమేట్ వేసుకుంటే అది అవ్వవలసిన సమయానికి అవ్వదు. అలాగే ఏదైనా ఒక ప్రయాణం చేస్తారు, మనం ఆ టైంకి రీచ్ అయిపోతాం కదా అంటే అవ్వదు. ఏదో ఒక డిలే అయిపోయి మనం ప్రయాణం గమ్యం చేరుకోవాల్సినటువంటి సమయానికి చేరుకోకుండా ఆలస్యం అయిపోతూ ఉంటుంది. ఇది కొంతవారిని ఫ్రస్ట్రేట్ చేస్తూ ఉంటుంది, కోపం వచ్చేలా చేస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి. అలాగే కుజుడు జన్మరాశి యందు ఉన్నప్పుడు హైపర్ టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది, బీపీ పెరిగిపోతూ ఉంటుంది. ఇటువంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా హెల్త్ పట్ల కేరింగ్గా ఉండాలి. అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు పెద్దవాళ్లను, గురువులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటే అది సత్ఫలితాలను ఇస్తుంది. ఈ విషయాలు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏదైనా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చినా భయపడాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా దాటగలుగుతారు. ప్రతిదాన్ని భూతద్దంలో చూడవలసినటువంటి అవసరం లేదు. ప్రతిదానికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. రవి గురులు బలంగా ఉన్నంత వరకు త్వరితగతిన ఏదైనా సమస్య నుండి బయటపడడానికి కంపల్సరిగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు కొంత మెరుగ్గానే పనిచేస్తూ ఉన్నాయి. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికి ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో సింహరాశి వారికి కలిసి వచ్చేటటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణం ఎరుపు. కన్యారాశి కన్యారాశి వారు ఈ వారం శుభ ఫలితాలు సాధిస్తారు. కాలం అన్ని విధాలుగా సహకరిస్తుంది. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. మనోబలంతో అడుగు ముందుకేస్తారు. వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీల్లో మొహమాటం వద్దు. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.
కన్యా రాశి వారికి ఈ వారం దశమ కేంద్రం ముందు రవి యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి షష్ఠ స్థానం ముందు రాహు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ వారంలో చంద్రబలం ప్రధానంగా కనపడుతూ ఉన్నది. రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు కూడా లాభస్థానం ముందు యోగిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇవి యోగించే గ్రహాలుగా ఉంటే వ్యయస్థాన స్థిత కుజుడు కొంత ప్రతికూలమైనటువంటి ఫలదాత. సప్తమ స్థానం ముందు ఉన్న శనీశ్వరుడు, దశమ కేంద్రంలో ఉన్నటువంటి గురువు. అంటే ఒక వారంలో ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఎన్ని ప్రతికూలంగా ఉన్నాయి అన్నది తెలుసుకుంటే ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి రాశ్యాధిపతి బుధుడు లాభంలో ఉన్నారు. ఆయన యోగిస్తూ ఉంటే అటు శరీర ఆరోగ్యానికి సంబంధించి, విదేశీయానానికి సంబంధించి, ఆర్థిక లాభానికి సంబంధించి, ఉద్యోగ లాభానికి సంబంధించినటువంటి వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టి ఎలా చేస్తారో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంటాయి. రవి దశమంలో దిగ్బలయుక్తుడే ఉన్నప్పుడు ఆర్థిక లాభాన్ని, ఆరోగ్య లాభాలను కూడా కలిగిస్తూ ఉన్నంతలో స్థిరత్వాన్ని ఇచ్చేటటువంటి గ్రహంగా, కొంత ఆత్మస్థైర్యాన్ని, అలాగే కొంత మానసికమైనటువంటి ధైర్యాన్ని ఇచ్చే గ్రహంగా ఉంటూ ఆరోగ్య ప్రదాత. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వెళ్తూ ఉంటారు. రాహు షష్ఠ స్థానంలో శత్రుపరమైనటువంటి సమస్యను తొలగింపజేస్తూ చిక్కుముళ్ళన్నీ ఒక మాయలో ఛేదించుకుంటూ వెళ్తూ ఆయన ఎలా ఉపయోగపడుతూ ఉంటారు అంటే రుణబాధలు, రోగబాధలు ఇటువంటివి దగ్గరికి రాకుండా. అలాగే ఈ అనుకూలతల మధ్యలోనే ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు కుజకేతువులు వ్యయంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, వారంలో ఏదో ఒక రోజు లేదా ప్రతిరోజు కూడా నిద్రాపరమైనటువంటి భంగము. 2 గంటలే లేదంటే 3 గంటలే నిద్ర పడుతుంది. మధ్య మధ్యలో లేస్తూ ఉంటారు. లేదంటే నిద్ర పట్టవలసిన సమయంలో పట్టకుండా పగటిపూట నిద్రపోతూ ఉండడం, లేదా రాత్రిపూట పనిచేస్తూ ఉండడము, లేదా రాత్రిపూట ఇంకో పని, ఇలా ఏంటంటే నిద్రాభంగాన్ని కలిగిస్తూ శారీరక సౌఖ్యాన్ని తీసివేస్తూ కష్టపడేటటువంటి తత్వానికి కుజకేతువులు కారణం. అంతేకాకుండా ఇటు జీవిత భాగస్వామి తరపు నుండి కూడా ప్రతికూలతల్ని ఎక్కువగా ఈ గ్రహస్థితి సూచిస్తుంది. అంటే వారికి సంబంధించిన ఆరోగ్యం, మానసిక పరిస్థితులు, మాట పట్టింపులు ఇవన్నీ కూడా ఇలా ఈ వారంలో ఈ గ్రహస్థితులన్నీ కలగలిపి వస్తాయి. శారీరక శ్రమ ఉంటుంది, మానసికమైనటువంటి అశాంతి ఉంటుంది. కానీ ఉద్యోగానికి, వ్యాపారానికి, ఆర్థికానికి ఏ విధమైన లోటు ఉండదు. కుటుంబ పరంగా కొన్ని ప్రెజర్స్ ఉన్నాయి. అలాగే సంతానం గాని, కుటుంబ సభ్యులు గాని మీరు చెప్పిన మాట వినకపోవడం లాంటివి కూడా కనపడుతూ ఉన్నాయి. ఇవి ఎలా తగ్గించుకోవాలి అన్న వాటి మీద దృష్టి పెట్టాలి. తగ్గించుకుంటూ వెళ్తూ ఉంటే గ్రహాలు మారినప్పుడు అది కొంత మీకు ఫేవర్గా ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే కన్యా రాశి వారికి ఈ వారం అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కన్యా రాశి వారికి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసమే దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కన్యా రాశి వారికి కలిసి వచ్చేటటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణం లేత పసుపు రంగు. తులారాశి వారికి ఈ వారం శుభయోగం ఉంది. అదృష్ట కాలం కొనసాగుతోంది. మనోబలంతో కర్తవ్యాన్ని నిర్వర్తించండి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. సమాజంలో గౌరవాన్ని పొందుతారు. వ్యాపారంలో తగిన జాగ్రత్తలు అవసరం. ఆర్థిక విషయాల్లో ఎరుకతో వ్యవహరించండి. తులారాశి వారికి ఈ వారం గ్రహాలన్నీ యోగిస్తూ ఉన్నాయి. షష్టమ స్థానం ముందు శని యోగిస్తున్నారు. అష్టమంలో శుక్రుడు యోగిస్తున్నారు. భాగ్యస్థానం ముందు గురుడు యోగిస్తున్నారు. లాభస్థానం ముందు కుజకేతువులు యోగిస్తున్నారు. చంద్రుడు బలంగా ఉన్నారు. అంటే మెజారిటీ ఆఫ్ ప్లానెట్స్ అన్నీ కూడా తులారాశి వారి వైపే ఉన్నాయి. అంటే ఇది ఏం సూచిస్తుంది? గోచారంలో ఉన్న బలం అంటే సాధారణంగా మనకి రోజువారీ ఉండేటటువంటి స్థితిగతులన్నింటినీ కూడా కొంత ఫేవర్గా చేస్తూ ఉంటుంది. దీనికి తోడు జాతకంలో ఉండేటటువంటి దశ అంతర్దశలు కూడా బాగుంటే దానికి ఇది యాడ్ అయ్యి అడ్వాంటేజ్గా మారి మరింత ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకునేలాగా ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. ఇప్పుడు గ్రహాలు మనకి గోచారంలో ఫేవర్గా ఉన్నప్పుడు ఏ పని ప్రారంభించినా దాంట్లో హై సక్సెస్ రేట్ ఉంటుంది. ఉదాహరణకి ఏదైనా పెళ్లి చూపులు, పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, అది త్వరితగతిన కుదరడానికి, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నాం, సంతతి కలగడానికి, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాం, ఉద్యోగం కలగడానికి, ఇలా గోచారపరంగా ఎక్కువ గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నప్పుడు ఆ పనుల్లో స్పీడ్ పెరుగుతూ ఉంటుంది. అంటే తొందరగా పూర్తవుతూ ఉంటాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే మామూలు రోజుల్లో నెల రోజులు పట్టేది ఇప్పుడు వారమే పడుతుంది అన్నట్టు. అలా అంటే ఒక జీవితాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితే ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుంది, అంత ఫాస్ట్గా పనులు అవుతూ ఉంటాయి. అది తులారాశి వారికి ఉన్న అడ్వాంటేజ్. ఇప్పుడు ఆ అడ్వాంటేజ్ని దగ్గర పెట్టుకుని జీవితంలో మనకి ఏది బాగుంటుంది, ఏది మంచిది, ఏది చెడు అనేటటువంటి వాటి మీద విచక్షణ కలిగి ఉండి నిర్ణయాలు తీసుకునేటటువంటి శక్తిని ఈ గ్రహస్థితి ప్రసాదిస్తుంది. అనగా ఈ టైంలో తీసుకునే డెసిషన్స్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతూ ఉంటాయి. గురుబలం ఉన్నది, శుక్రబలం ఉంది, చంద్రబలం ఉంది. ఇలా ఉన్నప్పుడు అటు శారీరక పరిస్థితులు, మానసిక పరిస్థితులు కూడా ఈ రాశి వారికి చాలా బాగుంటాయి. కాబట్టి ఇక్కడ ఈ వారంలో ఉండేటటువంటి గ్రహగతులన్నీ కూడా చాలా వృద్ధిలోనే కనపడుతూ ఉన్నాయి. అంటే ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా, సామాజికంగా ఏదైనా పదవులు ఆశిస్తూ ఉన్నవారు లేదా ఏదైనా మంచి పొజిషన్లోకి వెళ్ళాలి అనుకునేవారు వీరందరికీ కూడా ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. కాబట్టి గ్రహస్థితిలో ఇన్ని గ్రహాలు
ఫేవర్గా ఉండడం అనేది ప్రస్తుతం తులారాశి వారికి ఉన్నది. కాబట్టి ఏదైనా మంచి జరగడానికి వాటికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగాను మీరు ప్రయత్నం చేయవచ్చును. విదేశీయానానికి సంబంధించి లేదా అక్కడ స్థిరత్వానికి సంబంధించి ఇవన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి తులారాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికి ఈ రాశి వారికి ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల్లో రవి ప్రధానంగా చెప్పుకోవచ్చును. కాబట్టి సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో తులారాశి వారికి కలిసి వచ్చేటటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణం పసుపు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈ వారం ఏకాగ్రతతో లక్ష్య సాధనకు ప్రయత్నించండి. గ్రహగతుల వల్ల అవరోధాలు ఎదురుకావచ్చు. ఆచితూచి అడుగేయండి. ఇబ్బందికరమైన అంశాలని పదే పదే గుర్తు చేసుకోకండి. ఆత్మీయుల సమక్షంలో గడపండి. ముఖ్య నిర్ణయాల్లో గత అనుభవాలను విస్మరించకండి. సరైన ఆలోచనలతో ఆపదల్ని అధిగమిస్తారు. వృశ్చిక రాశి వారికి ఈ వారం అర్ధాష్టమ రాహువు, పంచమ శనీశ్వరుడు, ఇప్పుడు శుక్రుడు మారిపోవడం వల్ల ఆ భృగుషట్కం దోషం పోయింది. శుక్రుడు సప్తమంలో ఆయన ఏమీ అనుకూలించే గ్రహం కాదు. ఇక అష్టమంలో గురుడు, అష్టమంలో రవి ప్రతికూలమైన గ్రహాలు. దశమంలో కుజకేతువులు కూడా ప్రతికూలమైన గ్రహాలే. అంటే ఇక ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి? 9 గ్రహాల్లో ఒక చంద్రుడు మినహాయించి మిగతా ఏ గ్రహం అనుకూలంగా లేదు. 9 గ్రహాలు అనుకూలించకపోయినా భయపడాల్సిన పని లేదు. ఇది ఒక షార్ట్ టర్మ్ పనిచేసేటటువంటి గ్రహస్థితి. ఒక వారం రోజుల పరిధి మాత్రమే ఉంది. ఇందులో ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, అనుకూలంగా ఉన్నాయి అనేది తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే మన డే టు డే లైఫ్ వారం రోజుల్లో ఈ గ్రహస్థితుల తాలూకా ప్రతికూలతల వల్ల ఏ ఫలితం వస్తుంది, ఓకే ఇది నెగిటివ్ ఫలితం అయితే దాన్ని ఎలా దాటాలి, లేదా నెగిటివ్ ఫలితం వస్తుందని తెలుసుకుని జాగ్రత్తగా ఉంటూ ఆ నెగిటివ్ని మనం అనుభవిస్తూ పాజిటివ్గా మార్చుకోవడం. దీనికోసమని మనం వార ఫలితాలు చూసుకోవాలి తప్పితే ఏదో జీవితంలో కోల్పోయినట్టు బాధపడవలసినటువంటి పరిస్థితులు ఉండవు. ఉదాహరణకి ఇప్పుడు వృశ్చిక రాశి వారికి 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. వారంలో చంద్రుడు యోగిస్తున్నారు. కాబట్టి ఏమవుతుందంటే ప్రతి పనిలోనూ ఆలస్యం అవుతూ ఉండడం, ఏదైనా ముఖ్యమైనటువంటి అవకాశాలు పనులు కూడా వాయిదా పడుతూ ఉండడం, హెల్త్ పరంగాను కుటుంబ పరంగాను కొంత ఇబ్బందులు పడుతూ ఉండడం, అలాగే మనకు సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యవహారాలు పనులు కొంత ఆలస్యం అవుతూ ఉండడం, ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో మనం ఏదైనా ఉద్యోగంలో ప్రెజర్ ఉంది కదా అని ఇంకో ఉద్యోగంలో ప్రయత్నం చేస్తూ ఉంటే అన్నీ అయిపోయినట్టే అయిపోయి చివరిలో ఎక్కడో ఆగిపోతూ ఉండడం, ఇలాంటివి ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. 90% పనులు అయిపోతాయి, ఒక 10% అవ్వకపోవడం వల్ల ఆగిపోతూ ఉంటాయి. ఇలాంటి ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి ఆ గ్రహస్థితిని మనం అర్థం చేసుకుని పలానా గ్రహస్థితి వల్ల ఇలా జరుగుతోంది, ఇది ఏమీ లాంగ్ టర్మ్ కొనసాగేది కాదు, కాబట్టి నెక్స్ట్ వారంలో ఫలితాలు బాగుండొచ్చు అనేటటువంటి ఒకదానికి రావాలి. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ప్రతికూలతను తగ్గించుకోవడానికి లక్ష్మీ నృసింహ కరవలంబ స్తోత్రాన్ని చదువుకుంటూ ఉండడం, అటువంటి చదవడం వల్ల కూడా ఈ తీవ్రత తగ్గి గ్రహాల తాలూకు అనుకూలత ఉంటుంది. అలాగే ఈ వారంలో వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చేటటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణం తెలుపు. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారు ఈ వారం మనోబలంతో పనుల్ని ప్రారంభించండి. విజయాలు సొంతం అవుతాయి. పంచమ శుక్రయోగం బాగుంది. కృషిని బట్టి సంపద లభిస్తుంది. వృధా వ్యయాల్ని పరిహరించండి. లావాదేవీల సమయంలో స్పష్టంగా సంభాషించండి. మీ మనోబలమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. వారాంతంలో శుభం జరుగుతుంది. ధనురాశి వారికి ఈ వారంలో పంచమ స్థానంలో ఉండేటటువంటి శుక్రుడు ఇప్పుడు బృహషట్కంగా కొంత ప్రతికూలమైన స్థానానికి వెళ్లారు. సప్తమంలో రవి ప్రతికూలంగా ఉన్నారు. అలాగే అష్టమ బుధుడు కొంత ప్రతికూలంగా ఉన్నారు. అర్ధాష్టమ శని ప్రతికూలంగా ఉన్నారు. ఇది కొంత నెగిటివ్ గా ఉండే గ్రహస్థితి. ఇక పాజిటివ్ విషయానికి వస్తే గురుడు సప్తమంలో బలీయమైనటువంటి గ్రహం. అలాగే చంద్రబలం ఈ వారం పరిపూర్ణంగా ఉన్నది. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి ఈ 2 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటాయి. ఇక మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా కూడా అవి ఆ ఇచ్చేటటువంటి దోషాలు, ఆ తీవ్రత వీటి వల్ల తక్కువగా ఉంటుంది. అయితే ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాల్సింది భాగ్యస్థానం ముందు కుజకేతువులు కలిసి ఉన్నప్పుడు ఏదైనా మనం ఈ వారంలో ముఖ్యంగా భూపరమైనటువంటి లావాదేవీలు లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి డెసిషన్, ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా కొంత వాయిదా పడుతూ ఉంటాయి. లేదా పనుల్లో జాప్యం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ముఖ్యమైనటువంటి మీటింగులు కానీ కీలకంగా ఎవరినైనా కలవాల్సి వచ్చినప్పుడు వారితో మీటింగ్స్ ఇవన్నీ కూడా కొంత పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి. లేదా ఆశాజనకంగా ఉండవు. వారు మనతోటి ఇలా మాట్లాడుతారు అని అనుకున్నటువంటివి కొంత ఆశాజనకంగా ఉండవు. అలాగే పై ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో ఉండేటటువంటి సఖ్యత విషయంలో కూడా కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చును. మరీ ముఖ్యంగా వారికి వీరికి మధ్యలో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ రావడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పే విషయం వాళ్ళకి పూర్తిగా కన్వే అవ్వదు. ఇది పై అధికారులతోనే కాదు మిగతా వారితో కూడా ధనురాశి వారికి ఏం సమస్య వస్తుంది అంటే కమ్యూనికేషన్ గ్యాప్. మీరు ఎదుటి వారికి అర్థమైంది అనుకుంటారు, నిజానికి అది అర్థం కాదు. మీరు చెప్పేది మీరు కన్వే చేసేటటువంటి విషయం వాళ్ళకి పూర్తిగా రీచ్ అవ్వట్లేదు. ఇది ప్రధానంగా ఈ గ్రహస్థితి వల్లే వస్తుంది. మాట పట్టింపులు రావడానికి లేదా మీరు నిజానికి వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తానని అన్నా కూడా వాళ్ళు మీతో వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు సరిగ్గా. ఇక్కడ ధనురాశి వారికి విషయం ఏమిటంటే వాళ్ళు పూర్తి స్థాయిలో మీరు అనుకున్నది పక్క వారికి చెప్పగలగాలి. చెప్పి నీకు అర్థమైందా, నేను చెప్పింది నీకు అర్థమైందా అని 2 సార్లు అడగాలి. అప్పుడే కొన్ని పొరపాచ్యాలు తగ్గుతాయి.
నిజానికి అక్కడ ప్రాబ్లం ఏమీ ఉండదు, కేవలం కమ్యూనికేషన్ గ్యాప్ అది ఈ వారంలో ఉన్న గ్రహస్థితి వల్ల ఏర్పడుతుంది. అందుకనే అన్నిసార్లు చెప్పడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకా మిగతా ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంత ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ వారం అదే విధంగా ముందుకు సాగుతూ ఉంటుంది. దానిలో ఏం ప్రాబ్లం లేదు. కొత్తగా వచ్చిన భృగు షట్కము అనే దోషం వల్ల కొంత స్త్రీలతోటి మాట పట్టింపులు గాని, స్త్రీలతోటి ఏదైనా పొరపచ్చాలు రావడం ఇవన్నీ కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి, ప్రత్యేకించి పురుషులు. ఈ గ్రహస్థితిని మరింత మన వైపు తిప్పుకోవడానికి, అనుకూలంగా మార్చుకోవడానికి విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన లేదా అమ్మవారికి సంబంధించిన ఆరాధన లేదా లక్ష్మీ గణపతి ఆరాధన చేసినా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో ధనురాశి వారికి కలిసొచ్చేటటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణం లేత పసుపు రంగు. మకర రాశి వారికి ఈ వారం ఉత్తమ కాలం నడుస్తోంది. పనులు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగులు ఉత్తమ ఫలితాలను పొందుతారు. శత్రువులపైన విజయం సాధిస్తారు. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. లక్ష్య సాధనలో ఏకాగ్రత అవసరం. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మకర రాశి వారికి ఈ వారం అనుకూలించేటటువంటి గ్రహాల యొక్క సంఖ్యలో మార్పు లేదు, ప్రతికూలించేటటువంటి గ్రహాల యొక్క సంఖ్యలో మార్పు లేదు. గత 2 వారాలుగా ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఈ వారం కూడా అదే మాదిరి పరిస్థితులు కొనసాగడానికి అవకాశం ఉంది. కొంతలో కొంత ఏంటి అంటే చంద్రబలం పెరిగింది. సప్తమ స్థానం నుండి దశమం వరకు చంద్రుని యొక్క సంచారం వల్ల మానసిక ఉత్తేజాన్ని ఇస్తుంది. చంద్రబలం మానసిక ప్రశాంతతనిస్తుంది. ఏ పనైనా మనం తలుచుకుంటే త్వరితగతిని పూర్తి చేయడానికి అవకాశాన్ని ఇస్తుంది. ఇలా ఉత్సాహానికి వాటికి కారణమవుతుంది. ఈ రాశి వారికి ఇప్పటికే రవి యోగిస్తూ ఉన్నారు, అలాగే శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, శనీశ్వరుడు యోగిస్తూ ఉన్నారు, చంద్రుడు యోగిస్తూ ఉన్నారు. ప్రధానమైనటువంటి దోషం ఏంటి అంటే షష్ఠ గురుడు, అష్టమంలో ఉండేటటువంటి కుజకేతువులు. ఇవి 2 గ్రహాలే ప్రధానమైనటువంటి సమస్యలు. అష్టమ కుజుని యొక్క దోషము కొంత ఇబ్బంది పడుతూ ఉంది. హెల్త్ ఫ్లక్చుయేషన్స్ గానీ, లేదా దెబ్బలు తగులుతూ ఉండడం గానీ, లేదా ఏదైనా కొన్నిసార్లు స్థానచలము, స్థానభ్రంశము, ఒక ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్లవలసి రావడం వంటి విషయాల్లో ఈ కుజకేతువుల యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. అలాగే గురుబలం లేకపోవడం కూడా కొంత అదృష్టహీనతను సూచిస్తూ ఉంటుంది. అలాగే ప్రతిదీ కూడా స్వశక్తి మీద ఆధారపడి ముందుకు వెళ్లవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రతిదానికి మీకు మీరుగానే పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి మీద కూడా ఆధారపడకూడదు. ఈ విషయాలన్నీ సాధారణంగా మనం ప్రతి వారం చెప్పుకునేటటువంటివే. అవే మాదిరిగా గ్రహస్థితి ఉంది కాబట్టి ఈ వారం కూడా వాటిని దృష్టిలో పెట్టుకుంటూ ఉండండి. ప్రత్యేకించి ఇబ్బందికరమైన సందర్భాలు ఏమీ లేవు. ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి ఆకస్మిక ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటి వల్ల ఉపయోగం ఏమీ ఉండదు, శారీరక శ్రమ తప్పితే. అలాగే అనాలోచిత నిర్ణయాలు ఏమీ కూడా తీసుకోకూడదు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. 1-2 రోజులు లేట్ అయినా సరే మీ డెసిషన్ అనేటటువంటిది చాలా పర్ఫెక్ట్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఈ టైంలో తీసుకున్నటువంటి డెసిషన్ లాంగ్ టర్మ్ లో మీకు ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ విషయాల్లోనైనా, ఉద్యోగ విషయాల్లోనైనా, ఎటువంటి విషయాల్లోనైనా సరే ఆలోచన శక్తి పెంపొందించుకోవడానికి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ క్విక్ గా డెసిషన్స్ తీసుకోకూడదు. అది చిన్నదైనప్పటికీ కూడా క్విక్ గా డెసిషన్స్ తీసుకోకూడదు. తీసుకున్న డెసిషన్ ను ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తూ ఉంటేనే మకర రాశి వారికి ఉన్నతి ఉంటుంది. ప్రతిదీ కూడా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం, పరుల నిర్ణయాలు లేదా పక్క వాళ్ళ డెసిషన్ మీద మీరు వెళ్ళకూడదు. ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. మీకు నచ్చితేనే చేయండి. మీకు నచ్చకపోతే మొహమాటం లేకుండా నాకు ఈ పని నచ్చలేదు, నేను చేయను అనేటటువంటి విషయాన్ని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేయాలి. అంటే మొహమాటానికి వెళ్తే ఇక్కడ ఈ గ్రహస్థితి వల్ల మొహమాటానికి ఏదో ఒకటి ఒప్పుకుంటారు. అది మీకు నచ్చదు. లాంగ్ టర్మ్ లో దానివల్ల రిలేషన్షిప్ పడవుతూ ఉంటాయి, లేదా మీకు ఇబ్బంది వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాటే ప్రయత్నం చేయాలి. మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణం ఎరుపు. కుంభరాశి వారు ఈ వారం విజయాలు సాధిస్తారు. బుద్ధి బలం కొత్త అవకాశాలని ప్రసాదిస్తుంది. సృజనాత్మకంగా వ్యవహరిస్తారు. వ్యాపారంలో అనేక విధాలుగా లాభపడతారు. ధనయోగం ఉంది. సమయస్ఫూర్తి అవసరం. ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ ఒత్తిడిని జయించండి. ఆశించిన ఫలితాలు అందుతాయి. సమస్యలు తొలగిపోతాయి. కుంభరాశి వారికి ఈ వారం 4 గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయి. షష్ఠస్థానం ముందు బుధుడు యోగిస్తున్నారు, శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, అలాగే గురుబలం ఉన్నది, చంద్రబలం ఉన్నది. అంటే గత వారంతో పోల్చుకుంటే అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. అయితే ఏలినాటి శని ప్రభావం ఉన్నది. ఈ రాశి వారికి జన్మరాహు యొక్క దోషం ఉన్నది. అలాగే సప్తమంలో కుజకేతుల యొక్క స్థితి. ఇది కేవలం కుటుంబపరమైన విషయాలు, వైవాహిక జీవిత సంబంధమైన విషయాలు, విదేశీయాన సంబంధమైన విషయాలు, వృత్తికి సంబంధమైన విషయాలు, ఇవి 4 కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. వైవాహిక జీవితం, కుటుంబ జీవితం, వృత్తి, విదేశీయానం కుంభరాశి వారికి ఈ 4ంటికి ఈ గ్రహస్థితికి కొంచెం లంకే. అంటే అవన్నీ ప్రాబ్లమేటిక్ గా ఉంటాయి. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే అనవసరమైన వాటికి డబ్బు పెట్టవలసి వస్తుంది. ఫలానా దానికి ఖర్చు పెట్టాలి. అరే ఇందులో వాడు ఎంత తినేస్తున్నాడు అని తెలిసినా కూడా మనం డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితి. అడుగుతాం, ఇది 10 రూపాయలు అయితే 12 రూపాయలు తీసుకుంటున్నావేంటి, ఈ 2 రూపాయలు నీకు ఎందుకు ఇవ్వాలని గొడవ పెట్టుకున్నా చివరికి 12 రూపాయలు వాడికి ఇచ్చేయాల్సిందే. అంటే మన డబ్బు అన్యాయంగా పోతుందని తెలిసినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అలా 1 రూపాయికి 2 రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో పని తొందరగా పూర్తి అవ్వాలని ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు. కొన్ని సందర్భాల్లో మీ ప్రశాంతత, మీ ఆనందం కోసం డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు, లేదా పరుల కోసం డబ్బును ఖర్చు పెడతారు. ఇలా కొంత ఈ వారంలో ఖర్చు అనేటటువంటిది కామన్.
ఇది ఇప్పుడు కాదు, గత కొద్ది రోజులుగా కుంభరాశి వారికి ఉన్నది. ఇక ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు సాధారణంగానే ఉన్నాయి. ఇది అంత ప్రమాదకరమైన అనారోగ్య పరిస్థితి లేదు. అలానే అంత బాగున్నటువంటి హెల్త్ కండిషన్స్ ఉండవు. మధ్యస్థంగా ఆరోగ్యం ఉంటుంది. కుటుంబ పరిస్థితులు కొంత ఇబ్బంది పడతాయి. కుటుంబ సభ్యుల యొక్క మాట తీరు, ప్రవర్తన, వాళ్ళ ఆలోచన ధోరణి ఎన్ని చెప్పినా సరే వారు మార్చుకోకపోవడం, మీకు అది నచ్చకపోవడం, ఇవి రెండూ కూడా సామాన్యంగా కనపడుతూ ఉన్నాయి. అలాగే విదేశీయానానికి సంబంధించిన విషయాలు, ఇప్పటికీ విదేశాల్లో ఉండేటటువంటి వారికి ఇబ్బందులు, అక్కడ స్థిరత్వము, ఉద్యోగం ఇవి కొంత ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఈ వారంలో ఖర్చు ఎక్కువగా ఉండడం వల్ల కొంత మానసిక అశాంతి. అయితే ఎప్పటికప్పుడు తెలివితేటలతోటి ముందడుగు వేస్తూ ఉంటారు. బుధుడు యోగిస్తున్నారు. ఎక్కడికక్కడ ఎప్పుడు ఇబ్బంది జరగకుండా, పూర్తిగా డ్యామేజ్ జరగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూనే ఉంటారు. దానికి కూడా గ్రహస్థితి యోగిస్తూనే ఉంది. కాబట్టి అంత ఇబ్బందికరమైన పరిస్థితులలో దైవబలం ముఖ్యం. విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యం పారాయణం చేయగలిగినా లేదా విన్నా చాలా మంచి ఫలితాలు వస్తాయి. మరీ ముఖ్యంగా పొద్దున్నే లేవగానే సుప్రభాతం లాంటివి పెట్టుకుంటూ వింటూ ఉండడం, ఇలాంటి వాటి వల్ల కూడా మనిషి జీవితం ఈ షష్టబుద్ధుడు యోగిస్తూ ఉండడం వల్ల ప్రశాంతంగా ముందుకు సాగుతుంది. కుంభరాశి వారికి ఈ వారంలో కలిసి వచ్చేటటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణం తెలుపు. మీనరాశి వారికి ఈ వారం ఉద్యోగ ఫలితాలు అనుకూలం. ముఖ్య నిర్ణయాల్లో ఇతరులపైన ఆధారపడకండి. కొన్ని సందర్భాల్లో ముక్కుసూటిగా వ్యవహరించడం సరికాదు. పెట్టుబడులు వృద్ధి చెందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో నైపుణ్యాలు పెంచుకుంటారు. కొందరు మీ సహనాన్ని పరీక్షిస్తారు. అయినా ఉద్యోగాలపైన నియంత్రణ కోల్పోకండి. మీనరాశి వారికి ఈ వారం యోగించే శుక్రుడు కొంత తప్పుకున్నారు. కొంతకాలం పాటు శుక్రుడు తృతీయ భావంలో ఉంటారు. అయితే ఈ రాశి వారికి ప్రధానమైన బలం కుజుడు. కుజుడు ఉన్నంతసేపు మీనరాశి వారికి భయం ఉండదు. అలాగే బుధుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే చంద్రుడు యోగిస్తూ ఉన్నారు. ఈ 3 గ్రహాల తాలూకా శుభ ఫలితాలు ఉన్నాయి. అయితే శుక్రుడు యోగిస్తే ఆర్థికంగా కొంత బాగుంటుంది. ఆయన తప్పుకోవడం వల్ల కొంత అరే మనకింత శాలరీ వస్తుందని ఈఎంఐ పెట్టుకున్నామే, ఇప్పుడు అది తగ్గిపోయింది కదా, మనం ఈ డబ్బు ఎలా కట్టాలి, లేదా మనకి ఇంకో చోటు నుంచి డబ్బు వచ్చేది ఉంది, అందుకని ఇక్కడ అప్పు చేసేసాం, తీరా అక్కడ డబ్బు స్టక్ అయిపోయింది, మనం వీటికి ఎలా ఇవ్వాలి, అలాంటి ఆర్థికపరమైనటువంటి విషయాలు కొంత భయం వేస్తూ ఉంటుంది మీనరాశి వారికి. అలాగే మనకు ఏదో ధనం వస్తుందని పలానాది బుక్ చేసేసాం, ఈ ధనం ఆగిపోయింది, ఇప్పుడు దీన్ని ఎలా కట్టాలి, ఈ సందర్భాలు ఈ వారంలో ఎక్కువగా తారసపడుతూ ఉంటాయి. అయితే కుజుడు షష్ఠభావం మందు యోగిస్తూ ఉండడం వల్ల ఆయన కొంత రుణబాధల నుండి బయటపడేస్తూ ఉంటారు. కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం. ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే అదృష్టం అంత ఫేవర్గా ఉండదు. పోనీలే మనం ఒక క్వశ్చన్ పేపర్లో 10 క్వశ్చన్స్ ఇవి వస్తాయని మనకు తెలిసిపోయి చదువుకోమంటే అందులో మనం 9 చదివి 1 వదిలేస్తే ఏదైతే వదిలేస్తామో అదే వచ్చేస్తుంది ఎగ్జామ్లో. అందుకే అదృష్టం అంత ఫేవర్గా ఉండదు అనేది. కాబట్టి అదృష్టాన్ని నమ్ముకొని ఏ పని చేయకూడదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. మీ సొంత తెలివితేటలు, మీ యొక్క కష్టం, ఇవి రెండే మీరు ప్రధానంగా నమ్ముకోవాలి. అవి నమ్ముకొని ముందుకు వెళ్ళినాడు ఈ గ్రహస్థితి ఏమీ చేయదు. మాయలో పడకూడదు, అంటే డ్రీమ్ ల్యాండ్లో బ్రతకకూడదు. అహో మనకి ఇది ఎలా అవుతుంది, అది అలా అవుతుంది అని అనుకోకూడదు, ఊహించుకోకూడదు. అటు వ్యయంలో రాహు ఉన్నప్పుడు ఎవరిని నమ్మి ధనం ఇవ్వకూడదు. పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసపోవడానికి అవకాశాలు ఎక్కువ. అంటే ఒక ఎడ్జి మీద మీరు ట్రావెల్ చేస్తూ ఉన్నారు. అటైనా పడిపోతారు లేదా ఇటైనా పడిపోతారు. స్ట్రైట్ గానే వెళ్ళాలి. ఇది చాలా కష్టమైన ప్రయాణం. అయినప్పటికీ కూడా ఆపకుండా ముందుకు వెళ్ళాలి. అలా వెళ్తూనే ఉంటేనే మీనరాశి వారు కొంత బాగుండగలుగుతారు. ప్రత్యేకించి ఈ గ్రహస్థితులు ఎప్పుడూ అదృష్టాన్ని నమ్మకూడదు. ఇది మళ్ళీ చెప్పడానికి కారణం ఇది మనకి ఫేవర్గా జరుగుతుందేమో అనుకుని ఒక స్టెప్ వేస్తే ఖచ్చితంగా బొక్కబొరల పడతాం. కాబట్టి ఈ టైంని చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఫేవర్గానే ఉన్నట్లుంటుంది కానీ ఉండదు. మాయ, అంతా మాయ. రాహు వ్యయంలో ఉన్నారు. ఏలినటి శని బంధువులతో విరోధం దగ్గర నుంచి బద్ధకం వరకు అన్నీ ఇస్తారు. చాలా జాగ్రత్తగా దాటండి. దైవబలం ముఖ్యం. ప్రతి శనివారం నాడు శివాలయానికి వెళ్లి నంది దగ్గర దీపం పెట్టండి. ప్రతిరోజు రుద్రకవచాన్ని పారాయణం చేయాలి. అప్పుడే కొంత బాగుంటుంది. ఈ వారంలో మీనరాశి వారికి కలిసి వచ్చేటటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణం పసుపు. శుభం భూయాత్.